చిన్నారులు అందరూ 4 ఏళ్లలోపు వారి ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఎటు వెళ్లాలో పాలుపోవడం లేదు. వాళ్ళు ఉంటున్న ఇళ్ళు ఇప్పుడు లేదు. చుట్టుపక్కల సాయం అందించేవారు అంతకన్నా లేరు. వారున్నదేమో దట్టమైన అడవిలో. ఓ కొండపై అరిచి గీపెట్టినా ఎవ్వరికీ వినిపించదు. ఎటైనా వెళదామా అంటే రోజూ వాళ్ళు నడిచే దారి ఇప్పుడు లేదు. అసలు రోజూ తాము చూసే పరిసరాలు ఇప్పుడక్కడ లేనే లేవు. ఇది వాయనాడులో ప్రకృతి సృష్టించిన భీభత్సంలో చిక్కుకుపోయిన పనియా తెగకు చెందిన ఓ కుటుంబం వ్యథ. వారిని సేఫ్గా తీసుకొచ్చిన ఓ రియల్ హీరోస్ కథ. మామూలుగానే వాయనాడులో పనియా తెగకు చెందిన వారు ప్రజలతో కలవరు. దూరంగా దట్టమైన అడవుల్లో ఉంటాయి వారి నివాసాలు. వరుసగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు, గ్యాప్ ఇవ్వకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పుడు ఆ తెగకు చెందినవారు బలైపోయారు. వారున్న ప్రాంత స్వరూపమే మారిపోయింది. మామూలుగా అప్పుడప్పుడు వచ్చి తినడానికి కావలసినవి తీసుకుని వెళ్లేవారు వారంతా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు వారి తెగకు చెందిన వారి అడ్రస్ తెలియడం లేదు. అప్పుడొచ్చింది కల్పెట్టా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కు ఓ ఇన్ఫర్మేషన్. కొండపై ఓ కుటుంబం ఆహారం లేకుండా కొన్ని రోజులుగా ఉంటోందని, అందులో 4 చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారని. భారీ వర్షంలో కొండపైకి ప్రయాణం అనేది చావును సవాల్ చేయడమే. ఎందుకంటే సరైన దారి లేదు. కాలు జారిందా మళ్లీ కిందకు ప్రాణాలతో వచ్చే పరిస్థితే లేదు. పోనీ ఏ కొండ చర్యలో విరిగి పడ్డాయో శవం కూడా దొరకదు. కానీ ఇవేవి ఆ అధికారులను భయపెట్టలేదు. కొండపై చిక్కుకున్న వారిని కాపాడేందుకు 4 అధికారులు ముందుకొచ్చారు. రాళ్లు రప్పలను దాటుకుంటూ ఆ దట్టమైన అడవిలో కొండపైకి పయనమయ్యారు. కొన్ని చోట్ల అసలు ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా లేవు. తాళ్ల సాయంతో పైకి వెళ్లారు. 4 గంటల ప్రయాణం తర్వాత ఆ కుటుంబాన్ని కనిపెట్టింది రేంజర్స్ టీం. వారికి వెంటనే తినడానికి ఆహారం ఇచ్చారు. అక్కడ ఉంటే ప్రమాదమని వెంటనే తమతో వచ్చేయాలని రిక్వెస్ట్ చేసింది రేంజర్స్ టీం. కానీ దానికి వాళ్ళు అంగీకరించలేదు. పరిస్థితులను వారికి వివరించి చివరికి వారిని ఎట్టకేలకు ఒప్పించారు. అంతా బాగానే ఉంది. కానీ చిన్నారులను కిందకి తీసుకురావడం ఎలా? చిన్నారులను తమ భుజాలకు కట్టుకున్నారు. వెళ్లేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్లారో వచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ హీరోయిక్ రెస్క్యూకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. ఆ ఫోటోలు, వీడియోలోని చిన్నారులను చూస్తే తెలుస్తోంది వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో. ఆ చిన్నారుల కళ్లల్లో ఓ భయం కనిపిస్తోంది. కానీ 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ధైర్యానికి ఓ 6 ప్రాణాలు నిలబడ్డాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హసీష్, సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ జయచంద్రన్, బీట్ ఆఫీసర్ అనిల్ కుమార్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ మెంబర్ అనూప్, వీళ్లే ఆ 4 హీరోలు. వీరికి సంబంధించిన వీడియోను కేరళ సీఎం పినరయి విజయన్ షేర్ చేశారు. వారికి థ్యాంక్స్ చెప్పారు. వాయనాడులో ఇలాంటి కుటుంబాలు కొండల మాటున ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇదైతే బయటకొచ్చింది కాబట్టి తెలిసింది. కానీ తెలియని తెగలు ఇంకా ఎన్ని ఉన్నాయో అనేది ఇప్పుడు అధికారులకు సవాల్గా మారింది. అలాంటి తెగ ఉనికిపై అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎనీవే,
ఈ రియల్ హీరోస్కు బిగ్ సెల్యూట్.